వైసీపీ నేత అయిన నేరెడ్ల వీరారెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత ఆయన ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ పార్టీ గురించి ఆ పార్టీ విధి విధానాల గురించి చేసిన పనుల గురించి కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడం జరిగింది. అదేంటి అని అంటే ఆయన మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఓడిపోయినా కానీ ఇప్పటికీ కూడా కార్యకర్తల్ని అభిమానుల్ని తాడేపల్లి ప్యాలెస్ గేటు కూడా దాటనివ్వట్లేదు, కనీసం గేట్లోనికి కూడా వాళ్ళని రానివ్వడం లేదు, ఇప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు. గత 5 ఏళ్ళు కూడా కార్యకర్తలకే కానీ అభిమానులకే కానీ ముఖ్యంగా ప్రజలకే కానీ ఏ నాయకుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మంత్రి ఎంపీ ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రజల్ని పట్టించుకోలేదు కాబట్టే ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పంతనాన చేరుతున్నారు తప్పితే ఎక్కడా కూడా తీరు మార్చుకోవడం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఓడిపోయాం అని చెప్పి ఏదైతే ఉందో ఆ ఓడిపోయిందని కప్పిపుచ్చుకోవడానికి మాటిమాటికి కూడా ఈవీఎంలు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే అసలు ఏ ఏ వర్గాల్లో మైనస్ వచ్చింది, ప్రజలు ఎందుకు చేదరించుకున్నారు అనే దాని మీద క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారని చెప్పి ఈ నేరెడ్ల వీరారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా రఘురామకృష్ణరాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయడం మానేసి, పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం మానేసి, ఆయన్ని కిడ్నాప్ చేసి ఆయన మీద దాడి చేసి ఆయన మీద అంత చేసేసరికి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యతిరేకం అయిపోయారు. వీళ్ళందరూ కూడా దాదాపుగా 90% వరకు కూడా వ్యతిరేకం అయిపోయి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ రెండోది ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కూడా 137 సార్లు బటన్ నొక్కాను అని చెప్పి చెప్తున్నారు తప్పితే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ, పోలవరం కానీ, రోడ్లు కానీ, ముఖ్యంగా అమరావతి కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలే కానీ ఇటువంటి ప్రధానమైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయలేదు. వాలంటీర్లను మధ్యలో పెట్టుకొని కేవలం బటన్ నొక్కాను సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్పి ఇవే ప్రస్తావన ఇదే ప్రచారం చేసుకున్నారు తప్పితే అభివృద్ధి అనేది జీరో కాబట్టి ప్రజలు దూరం అయిపోయారని చెప్పి ఇంకొక కీ పాయింట్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ఓట్ బ్యాంక్ అయిన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి సంబంధించిన దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా కీలకం. మరి అటువంటి దళితుల్లో ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదు. ఎందుకు అనంటే ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో అంటే మాదిగ సామాజిక వర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి దానికి గుర్తింపుగా మందకృష్ణ మాదిగ ఏదైతే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులతో కలిసి తన కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పైకి లేపడానికి ఆర్థికంగా కుల వర్గీకరణ జరగాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి గతంలో ఏదైతే పోరాడారో దాని గురించి ఆల్రెడీ రీసెంట్గా మోడీ గారు కూడా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అది సక్సెస్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం తరపు నుండి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికల హామీల్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అనేది తీసుకొస్తామని చెప్పారో దాని గురించి కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన దళిత ఓట్లలో సగం ఓట్లు అక్కడే చీలిపోయాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కమ్యూనిటీ అయిన రెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దూరం అయిపోవడం జరిగింది. అరాచకమైన పాలనలో రెడ్లు అందరూ కూడా దూరం అయిపోవడం జరిగింది కాబట్టి ఇందులో కొంత ఓట్ బ్యాంక్ అనేది లాస్ అవ్వడం జరిగిందని చెప్పి చాలా వరకు కూడా తెలియచేయడం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఏదైతే ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడారో, పవన్ కళ్యాణ్ ఏదైతే ఇష్టానుసారంగా తిట్టారో దానికి ముఖ్యంగా కాపు కులానికి సంబంధించిన ఓటర్లందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఇటు తిరిగిపోవడం జరిగింది. పైగా గత 5 ఏళ్లలో కూడా కాపు కమ్యూనిటీకి సంబంధించిన అభివృద్ధి నిధులే కానీ ముఖ్యంగా కాపుల్ని బీసీల్లో కలుపుతామని చెప్పి ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తుత్తి మాటలను తేలిపోయింది కాబట్టి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పంతనాన చేరారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా నేరెడ్ల వీరారెడ్డి అనే వైసీపీ నేత ఒక డిజిటల్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన తప్పులు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కేవలం ఒక్క కారణాలు లేవు. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం ఒక కారణం అయితే, పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద నిలబెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ని తిట్టడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడమే కానీ, టీడీపీ శ్రేణుల మీద దాడి చేయించడం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అరాచకమైన పాలనే కానీ, దాంతోపాటు కీలకంగా చూసుకుంటే కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి అంతా కూడా తుంగలో తొక్కడమే కానీ, రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు వేయకపోవడమే కానీ, దాంతోపాటు నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలు పట్టించుకోకపోవడమే కానీ, రైతులు పట్టించుకోకపోవడమే కానీ, కనీసం కాలవల్లో కూడుకులు తీయించి మంచినీటి సదుపాయాలు కల్పిద్దామనే మినిమం ఆలోచన లేకపోవడం కానీ, మంచినీటి సదుపాయాలు కల్పించకపోవడమే కానీ,
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల రకాల పనుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్ అనేది మైనస్ అయ్యింది తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు. అంత అరాచకమైన పాలన, అంత విధ్వంసమైన పాలన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కులాల వారీగా కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేయడం వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణే గాని, చంద్రబాబు నాయుడునే గాని, ఇంకోవైపు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన త్రిపుల రఘురామకృష్ణరాజునే కానీ, అండ్ మెయిన్‌గా దళితులకు సంబంధించి కొంతమంది మీద దాడులు జరగడమే గాని, హత్యలు జరగడమే కానీ, కొంతమంది మీద దాడి చేసి చంపేసి డైరెక్ట్‌గా డోర్ డెలివరీ చేయడం గాని, ఇలా రకరకాలుగా కారణాలు ఏవైతే ఉన్నాయో, ఇటువంటివి కొన్ని వందల కారణాలు కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణమయ్యాయి. కనీసం ఇప్పుడైనా మారుతారు అనంటే కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గర తమ అభిమానులు, కార్యకర్తలు వస్తుంటే కనీసం వాళ్ళకి కొంతలో కొంత మర్యాద ఇవ్వకపోవడం గాని, కనీసం వాళ్ళని లోనకి తీసుకొని వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడడమో, వాళ్ళని కలవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు. కేవలం ఎక్కడో పరామర్శలుంటేనో లేతే ఎవరో చనిపోతేనే వెళ్ళడం తప్పితే ప్రజా సమస్యల మీద పోరాడడం లేదని చెప్పి స్వయంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన నేత నేరెడ్ల వీరారెడ్డి అనే వైఎస్ఆర్‌సీపీ నేత మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియచేయడం జరిగింది. ఇది 100కి 100 పాళ్ళు కూడా నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి ఏదైతే ఒక ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని మీడియా అంతా కూడా ప్రచారం చేస్తున్నారో అది ఒక అబద్ధపు ప్రచారం. ప్రజలందరూ కూడా ఓటు తిరస్కరించారు. ఇక్కడ పొత్తు అనేది చాలా మ్యాండేటరీగా అయిందని చెప్పి చాలా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ప్రతి కులం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం వచ్చింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ముస్లిం ఓట్లు, ఇంకోవైపు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కొద్ది ఓట్లు మాత్రమే పడ్డాయి. అవే జగన్మోహన్ రెడ్డి గారికి కనబడుతున్నాయి తప్పితే మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదు. ఎందుకనంటే 5 ఏళ్ల పరిపాలన అనేది అంత దారుణంగా, అంత బాధాకరంగా అనిపించిందని చెప్పి స్వయంగా ఆయన తెలియచేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారితే మాత్రం ఖచ్చితంగా పార్టీ 2029లో కనీసం ఒక 70 సీట్ల నుంచి 90 సీట్ల వరకు కూడా గెలుచుకునే అవకాశం ఉంటది. కానీ మారలేదు, ఇంకా ఇదే పాత చింతకాయ పచ్చడిలాగా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఆ 11 స్థానాలు కూడా రావు అని చెప్పి తేల్చి చెప్పడం అయితే జరిగింది.